నమస్తే అండి. మా ఊరు ఏడుద గ్రామానికి చెందిన ఉడతా వెంకటేశ్వర మాస్టర్ గారికి రాష్ట్ర స్థాయిలో ప్రతిభా పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందండి. ఈ అవార్డు అయితే గత నెల 30వ తారీఖున విజయవాడలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి చేతుల మీదకి అయితే అందుకున్నారండి. రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడ్డ సోషల్ మీడియా డిజిటల్ కంటెంట్ మరియు యాక్టివిటీ వర్క్షాప్ లో మన రాష్ట్ర వ్యాప్తంగా 41 మందిని సెలెక్ట్ చేయగా అందులో మా గ్రామానికి చెందిన ఈ వెంకటేశ్వర మాస్టర్ ఉండడం చాలా ఆనందంగా ఉందండి. అంతేకాదండి, సెప్టెంబర్ 5 టీచర్ డే సందర్భంగా మన కోనసీమ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అయితే తీసుకున్నారండి. అది కూడా ఎటువంటి అప్లికేషన్ పెట్టకుండా ఈ అవార్డు రావడం అయితే చాలా ఆనందంగా అనిపించిందని చెప్పారండి. ఈ సందర్భంగా ఉడతా వెంకటేశ్వర మాస్టర్ గారిని అభినందిస్తూ మా గ్రామంలో చిన్న మీటింగ్ అయితే ఏర్పాటు చేశారండి. అంతేకాకుండా 2018లో కూడా నియోజకవర్గంలోనే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు అయితే తీసుకున్నారటండి. ఈ సభలో రిటైర్డ్ హెచ్ఎం గెడా శ్రీనివాసరావు గారు అయితే మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా కీలకమైనదని, ఇలాంటి వృత్తిలో ఇలాంటి పురస్కారాలు రావడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఆయన పొగుడుకొచ్చారండి. అన్నయ్య అయితే చింతలూరు ఎంపీయూపీ స్కూల్లో టీచర్గా చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎన్నో మంచి విషయాలను అందిస్తున్నారని, ఈ రాష్ట్ర స్థాయి పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందని నేనైతే తెలియజేశానండి. ఈ పురస్కారం పట్ల కమ్యూనిటీ మరియు గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు సన్మానం అయితే చేసి చిరు కానుకలు అయితే సమర్పించారండి. వెంకటేశ్వరరావు గారు ఇంత పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళ నాన్నగారే కారణమని వాళ్ళ నాన్నగారికి అయితే ముందు సన్మానం చేశారండి. అలాగే వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని గౌరవిస్తూ సార్కి మరిన్ని పురస్కారాలు రావాలని, ఊరికి మరెన్నో మంచి పనులు చేయాలని ఇక్కడ గ్రామస్తులు అయితే తెలియజేశారండి.